బేసిక్గా క్యారెక్టర్ని పుల్ చేయడం వేరు, ఆడియన్స్ని పుల్ చేయడం వేరు. సో రెండు పుల్లింగే కదా. సో అనన్య తంత్ర సినిమాతో ఆడియన్స్ని పుల్ చేస్తుందా వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్? 1000% పుల్ చేస్తాను. ఓకే, బికాజ్ నేను సినిమా చేసినప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్కి అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎంత బాగున్నా ఎంత బాగా పర్ఫామ్ చేసినా కథ బాగుంటేనే ఆడియన్స్ వస్తారు, సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. సో ఈ సినిమా ఈ కథ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ షో చూసిన తర్వాత మౌత్ టాక్ చాలా బాగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది. సో అందుకే చెప్తున్నాను. ఓకే, మౌత్ టాక్ బాగా వెళ్తుంది, పార్టీ ఇవ్వాలి మీరు నాకు. 100% ఇస్తాను. ఓకే, సో డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నేను ఒకటి విన్నాను అనన్య, మీరు సర్జరీ చేయించుకున్నారని. సో నిజమేనది? ఆ ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్పాను? సో ఆ ఇంటర్వ్యూ కంటే ముందే తెలుసు నాకు. జనరల్గా ఆర్టికల్స్ వచ్చాయి కదా. దట్స్ నాట్ సర్జరీ, ఇట్స్ జస్ట్ లిప్ ఫిల్లర్. ఒక 1 yearలో పోతుంది. అవునా, ఎందుకు చేయించారు? బాగానే ఉంటారు కదా మీరు. ఊరికే ట్రై చేయాలనిపించింది చేశాను. ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యూ హెయిర్ స్టైల్ అంతే. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పోయింది. ఓకే, సో అండ్ మీరు బేసిక్గా సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మనకు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ని మనం పెడతాం కదా. మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్, మీరు భయపడ్డ పాయింట్ పెట్టారు సినిమా? యాక్చువల్గా అలాంటి పెడదామన్న ఐడియాతో అయితే రాయలేదు. ఫస్ట్ ఒక ఎమోషన్ స్టోరీ రాసుకుంటూ దానికి ఈ తాంత్రికులు, ఈ తాంత్రిక ఆచారాలు, ఈ పర్టికులర్ రిచువల్స్ అవి వస్తూ వచ్చాయి స్టోరీలో, పార్ట్ అండ్ పార్సల్గా వచ్చాయి అనమాట. సో నాకు తెలిసి నేనేమి పెట్టలేదు. ఓకే, శ్రీనివాస్ మేబీ కొంచెం తెలియకుండా వచ్చిండొచ్చు కొంత ఏదైనా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చారు కదా. సరే, ఫోన్ కాల్ ఆర్ నరేషన్ ఎలాగైనా సరే, నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇది ఏమైనా మీకు హెల్ప్ అవుతుందా అనిపించిందా, లేదా బాగా అంటే ఒక ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? యా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను. హెల్ప్ కంటే దేవ్, నేను ఏ సినిమా చేసినా అది హెల్ప్ అవుతుందా లేదా అన్నదానికంటే కెరియర్కి అంటే కొన్ని ఆలోచిస్తాను. బట్ కొన్ని నేను మెయిన్ లీడ్లో చేసిన ఫిల్మ్స్ అన్నీ ఆడియన్స్కి యాజ్ అన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తాను. నేను చాలా తక్కువ స్క్రిప్ట్స్, ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్క్రిప్ట్, నాకు తెలిసి ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ అనుకుంటున్నాను. ఇలా విన్న వెంటనే నేను చేస్తాను అని చెప్పిన స్క్రిప్ట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు నేను విన్న స్క్రిప్ట్స్లో నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను అన్నమాట. అంటే 2024 అనన్య నామ సంవత్సరం అనమాట. ఎంత బాగుందో వినడానికి. సో ఐ హోప్ మీరు తెలుగు కాకుండా బౌండరీస్ దాటి కూడా మంచి స్క్రిప్ట్లు చేయాలి. ఒక తెలుగు అమ్మాయిగా నాదొక స్వార్థం అనమాట, ఒక రీజనల్ ఫీలింగ్ అనుకోండి. బేసిక్గా